ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదంతా ఆ వెధవ పరీక్ష వల్లే వచ్చిందండి. పాస్ అవ్వాలనే పంతానికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అంత కష్టపడి చదివింది. ఇప్పుడు ఈ అనారోగ్యం వల్ల పరీక్ష సరిగా రాయగలదా? ఒకవేళ ఫెయిల్ అయితే? అవనివే, ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఫెయిల్ అవని. కానీ స్కూలుకి పోవడానికి ఒంట్లో బాగోలేదని అబద్ధం చెప్పిన తను ఇవాళ ఒంట్లో బాగాలేకపోయినా, కూర్చునే ఓపిక లేకపోయినా స్కూలుకు వెళ్లి పరీక్ష రాయడానికి అందరినీ ఒప్పించి వెళ్ళింది కదా. అది చాలు మనకి. ఫెయిల్ అవని. కానీ ఇచ్చిన మాట తప్పకూడదని చివరిదాకా ప్రయత్నిస్తుంది కదా, దానికి ఆనందపడాలి మనం. కానీ ఓడిపోతానేమోనన్న భయం కూడా లేకుండా ముందడుగు వేస్తుంది చూడు, దాన్ని చూసి గర్వపడాలి మనం. ఫెయిల్ అవని. దాని మొండి పట్టుదల, అనుకున్నది చేసి తీరాలనే ఆలోచన ఉంది చూసావు, దానికి మనం సంతోషించాలి. ఫెయిల్ అవని. పైకేమో గంభీరముగా ఉంటూ అందరినీ చూసుకుంటూ తన గదిలోకి వెళ్ళగానే భార్య వదిలిన చీకటిలో భార్య నవ్వులేని నిశ్శబ్దాన్ని తట్టుకొనలేక వెక్కి వెక్కి ఏడ్చే ఇంటి పెద్ద తను ఎందులకు మరణించినదో కూడా పట్టించుకోకుండా తన కుటుంబం కోసం ప్రతి క్షణం పరితపిస్తూ తన కుటుంబాన్ని కాపాడుట కొరకు విధికి సైతం ఎదురెళ్ళుచున్నది బాలిక. అమ్మఒడిలో ప్రశాంతముగా సంతోషముగా గడపవలసిన బాల్యంలో తల్లి మరణాన్ని చూశారు. వయసుకు మించిన బాధని, బాధ్యతలను మోస్తున్న పిల్ల పిచ్చుకలు. కోడలు కట్న కానుకలు తీసుకురాలేదని అష్టకష్టాలు పెట్టు అత్తమామలను ఎరిగితిని గాని కోడల్ని కన్న కూతురు వలె చూసుకొను అత్తమామలు. దేవాలయము లాంటి ఈ గృహమున ఆ రాక్షసుని ఎందులకు ఉంచితివి జగన్నాథ? ఈ బాలికతో పాటుగా ఇంతమంది సంతోషాన్ని తీసుకుపోవు కర్తవ్యమును నాకెందులకు అప్పగించితివి? నా కర్తవ్యమును నేను నిర్వర్తించు మనోధైర్యమును నాకు ప్రసాదించుము జగన్నాథ, ప్రసాదించుము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.